అన్న తలసాని శ్రీరణ ఏదైతే అంటే ప్రస్తావన కాదు కానీ ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష 42% రిజర్వేషన్ ప్రక్రియ కోసం 42% రిజర్వేషన్ ప్రక్రియ కోసం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉండే అధ్యక్ష ఆ రోజు ఢిల్లీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా శాసనసభ్యులు మంత్రులు అందరం పోయి ఏదైతే ధర్నా కార్యక్రమం చేశామో ఆ రోజు నేను స్వయాన చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఖచ్చితంగా మనమందరం కలిసి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన కార్యక్రమం ఉండే అధ్యక్ష ఆనాడు సపోర్ట్ గా రాలే అధ్యక్ష ఈ రోజు మాట్లాడడం ఎంత కరెక్ట్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీమతి యశస్విని ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలోని కొడకండ్ల మండల్లో 7 బెడెడ్ పిహెచ్సిని 30 బెడెడ్ సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయడానికి మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష దాని చుట్టుపక్కల చాలా తండాలు ఉంటాయి ఇంకా గ్రామాలలో నుంచి కూడా అక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇంకొకటి తొర్రూరు మండల్లో మొత్తము 4500 నుంచి 5000 దాకా బుడుగ జంగాలాలు ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళ వృత్తిరీత్యా వేరే స్టేట్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ లోకల్గా ఉన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎస్సీ హాస్టల్ శాంక్షన్ అయితే వాళ్ళ పిల్లలకు కూడా భద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ ప్రపోజల్ పెట్టమని అడగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం ఇంకొకటి ఆర్ఎన్బి రోడ్స్కి సంబంధించి మా దగ్గర ప్రధానంగా 3 రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటేమో తొర్రూరు టు హర్పిరాల ఒకటి ఉంది ఇంకొకటి మురిపిరాల టు జఫర్గఢ్ ఏమో అదొక 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది అధ్యక్ష అది చాలా అత్యవసరము ఇంకా మైలారం టు గుత్తూరు కూడా అదొక 13 కిలోమీటర్ల దాకా ఉంటుంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సహచర మంత్రి సోదరిమణి యశస్విని చెప్పినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్స్ విషయం కానివ్వండి స్కూల్స్ విషయం కానివ్వండి ఆర్ఎండ్బి శాఖలో ఉన్నటువంటి 3 రోడ్ల విషయం చెప్పారు అధ్యక్ష నోట్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మంత్రులకు తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ